హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధం సభలకు సిద్ధమయ్యారు. ఆయన జనాలతోటి సిద్ధం సభలతోటి వెళ్తూ ఉన్నారు. ఆ సిద్ధం సభలతో పాటు వాలంటీర్లు కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లు రాబోయేటువంటి రోజుల్లో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలనేటువంటి ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో గుంటూరు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ వాలంటీర్లతో సమావేశమై ఒక దిశానిర్దేశం చేశారు. ఆ దిశానిర్దేశం ఏం చేశారనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గుంటూరు నుంచి మా ప్రతినిధి రఫీ ఫోన్లో ఉన్నారు. రఫీ, గుడ్ ఈవినింగ్. సో జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాలంటీర్లతోటి భేటీ అయ్యారు. వాలంటీర్లకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటి? గుంటూరు జిల్లా పెరింగపురంలో ఈ రోజు ఒక వాలంటీర్లతో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ కాసేపటి క్రితం ముగిసింది. ఆ బహిరంగ సభలో వాలంటీర్ల గురించి చాలా పెద్ద ఎత్తున ప్రశంసిస్తూ పొగడ్తలు ముంచెత్తారు. వాలంటీర్ వ్యవస్థ పనిచేసే వాళ్ళందరూ కూడా దాదాపు వాలంటీర్లని ఒక లీడర్ని తయారు చేస్తారని చెప్తున్నారు. రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ 2,50,000 మంది వాలంటీర్లు కూడా స్వయంగా తన చేతుల మీదుగా వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ చేశారు. నియామకం చేసిన కార్పొరేషన్ పరిధిలో కానీ, ఇటు మున్సిపల్ పరిధిలో కానీ, గ్రామ పంచాయతీ పరిధిలో కానీ వీళ్ళందరినీ కూడా నియమించారు. నియమించబడిన వీళ్ళందరూ వాలంటీర్లు అందరూ కూడా పార్టీకి కొంతవరకు పనిచేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది. పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ నేరుగా లబ్ధిదారుల యొక్క నగదు డైరెక్ట్ గా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వటం, తర్వాత వాళ్ళ ద్వారా కొన్ని ప్రశంసలు అందుకోవడం. కొంతమంది వాళ్ళు కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైతే పార్టీకి పనిచేశారో, ప్రభుత్వానికి పనిచేశారో వీళ్ళందరినీ కూడా ఒక లీడర్ తయారు చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి రఫీ, ఇప్పుడు లీడర్ని తయారు చేస్తామంటే యాక్చువల్గా ఆయన వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయిస్తాననే హామీ వచ్చిందా, లేదంటే కేవలం వాలంటీర్లోనే కొంతమందికి కలిపి ఒక లీడర్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఒకటి ఏంటంటే ఈ వాలంటీర్లు ఎవరైతే కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారో అలాంటి వ్యక్తులు, అదేవిధంగా వాళ్ళ వాలంటీర్లో ఉన్న నైపుణ్యతను, వాలంటీర్లో ఉన్న ఒక ఇంట్రెస్ట్ అనేది దృక్పథం కోణంలో తీసుకొని ఉండొచ్చు. ఆ కోణంలోనే అలాంటి వ్యక్తులను ఎంపిక చేసుకొని అతను టికెట్ ఒక లీడర్లుగా తయారు చేసి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ పెట్టగలుగుతాను అనేది ఒక సంకేతం అయితే పంపించగలిగారని మనం చెప్పొచ్చు. ఒకటి, మొత్తం వాలంటీర్ల వ్యవస్థ మీదే ఆధారపడ్డారు జగన్మోహన్ రెడ్డి. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆ వ్యవస్థ మీద ఆధారపడ్డారు. దాని మీద కంప్లైంట్ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళని దూరంగా ఉంచాలి ఎన్నికల ప్రక్రియకి అనేటువంటి ఒక ఆదేశం చాలా క్లియర్ కట్ గా ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో భాగస్వాములు కావాలి అని చెప్పి ఆయన ఏమన్నా సంకేతాలు ఇచ్చారా, లేదంటే కేవలం పార్టీ కోసం పనిచేయండి అని చెప్తూ ఉన్నారా? మీరు అన్నట్టుగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయం మీద స్పష్టంగా ఎలక్టరల్ ఆఫీసర్, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైద్యుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సంకేతాలు పంపించారు. వాలంటీర్లు ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు పంచుకోకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే వాళ్ళు అధికారికంగా అయితే ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొంటున్నప్పటికీ కూడా వాళ్ళకి అంత అపాయింట్మెంట్ అథారిటీ కానీ వాళ్ళు చెప్పడం కానీ లేదు. గ్రామ సచివాలయాలతో పనిచేసే వాళ్ళలో మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులు పరిగణనలో తీసుకోవడం జరిగింది. కానీ వాలంటీర్లు మాత్రం ఆ విధంగా తీసుకోలేదు. వాలంటరీ ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం వాళ్ళందరినీ కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో అతను వాళ్ళ సర్వీస్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న విషయాల మీద కూడా వాళ్ళకి స్పష్టమైన సమాచారం ఉన్నట్టు కనపడుతుంది. అయితే ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తారా అనే అంశాల మీద ఒక ఆలోచన రావాల్సి ఉంది. ఒకటి రఫీ, ఇక్కడ క్లారిటీ ఏంటంటే గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది, లేదంటే 2-3 రోజులుగా బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా గౌరవ వేతనం తీసుకుంటూ సేవ చేశారు ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు సంక్షేమ పథకాలని నేరుగా ఇళ్లకు తీసుకెళ్ళి ఇవ్వడం ఇవన్నీ వాలంటీర్లు చేశారు. కానీ ఇప్పుడు ఈ 2 నెలల పాటు కంప్లీట్గా ఆ వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది సేవలకు స్వస్తి పలికి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని కార్యకర్తలాగా పనిచేయండి అని చెప్పి చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాంటిది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పారా వాలంటీర్లకి? వాలంటీర్లకి చెప్పడం అంటే ఆ విధమైన చెప్పలే సంకేతాలు అయితే పంపించలేదు. కానీ వాలంటీర్లు పనిచేసే విధానం, తర్వాత వాళ్ళు భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశం కనబడుతుంది. అంటే వాలంటీర్లు మొట్టమొదటిగా జీతం తీసుకున్నది కేవలం 5,000 రూపాయలు, దాన్ని ఒక 8,000 రూపాయలు పెంచడం
ఈ ప్రభుత్వం మీద వాలంటీర్లు కూడా కొంత ప్రభుత్వం మీద కొంత అభిమానం పెరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళు కూడా 8,000 రూపాయలు పెంచింది కాబట్టి ఆ ప్రభుత్వంతో కొంత మమకారం ఉండొచ్చు. రాబోయే కాలంలో కూడా వచ్చే ఎన్నికల్లో మరి ఏ పార్టీ వచ్చినా కానీ తమ జీవితాలు మరి కరెక్ట్ గా ఉంటాయా ఉండవా అని చెప్పేసి అనుమానం కూడా రేకెత్తించే పరిస్థితి ఉంది. వచ్చే గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఉంటే కంటిన్యూషన్ అయితే జీతాలు పెరుగుతాయి. ఏదైనా గవర్నమెంట్ ఏమైనా మార్పులు చేరుకుని జరిగినట్లయితే కొంతవరకు వాళ్ళ జీవితం కూడా ప్రశ్నార్థంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం పెంచేటట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రసంగం కనబడుతున్నట్లు కనబడుతుంది. ఒకటి రఫీ, ఇప్పుడు ఆ ప్రసంగంలో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అని వాళ్ళని ఏమన్నా హెచ్చరించడం జరిగిందా? దాదాపు సచివాలయ వ్యవస్థలో ఉన్న పనిచేసే వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉంటారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా సచివాలయంలో గవర్నమెంట్ ఉద్యోగులుగా పనిచేయబడుతున్నారు కదా, వాళ్ళ కింద ఈ వాలంటీర్ వాళ్ళు పనిచేసే వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో వాళ్ళు ఎలాగో పనిచేయరు. కాకపోతే కొంత సమాచారం, కొంత సహకారం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉందని అనుమానాలు అయితే అపోజిషన్ పార్టీకి ఉండొచ్చు. పూర్తి స్థాయిలో వాళ్ళని కట్టడి చేయడానికి అయితే అపోజిషన్ ఒకవైపు కష్టపడుతున్నప్పటికీ కూడా మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తమకు భయం లేదనే సంకేతం కూడా వాళ్ళకి అందుతుందా అనేది మనకు కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ, వివరాలు తెలియజేసినందుకు. సో ఇవాళ గుంటూరు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అక్కడ వాలంటీర్లతోటి సమావేశం అయ్యారు. యాక్టివ్గా ఉండేటువంటి వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ రాకపోతే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పుడున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, ఎవరైతే వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రం మేము తొలగిస్తాం, ప్రక్షాళన చేస్తాం ఈ వాలంటీర్ వ్యవస్థను అని చెప్పి చెప్తున్నారు. కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఒక దిశానిర్దేశం వాలంటీర్లకు చేశారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో వాలంటీర్లే గెలిపించాలి పార్టీని అనేటువంటి ఒక కండిషన్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది గట్టెక్కిస్తుందా, మరో ఛాన్స్ని జగన్మోహన్ రెడ్డికి ఇప్పించేటువంటి అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి రఫీ, ఇక్కడ క్లారిటీ ఏంటంటే గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది, లేదంటే 2-3 రోజులుగా బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా గౌరవ వేతనం తీసుకుంటూ సేవ చేశారు ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు సంక్షేమ పథకాలని నేరుగా ఇళ్లకు తీసుకెళ్ళి ఇవ్వడం ఇవన్నీ వాలంటీర్లు చేశారు. కానీ ఇప్పుడు ఈ 2 నెలల పాటు కంప్లీట్గా ఆ వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది సేవలకు స్వస్తి పలికి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని కార్యకర్తలాగా పనిచేయండి అని చెప్పి చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాంటిది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పారా వాలంటీర్లకి? వాలంటీర్లకి చెప్పడం అంటే ఆ విధమైన చెప్పలే సంకేతాలు అయితే పంపించలేదు. కానీ వాలంటీర్లు పనిచేసే విధానం, తర్వాత వాళ్ళు భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ప్రభుత్వ ఉద్దేశం కనబడుతుంది.